తిరుపతమ్మకు 14 ఏళ్లు నిండాయి. నానాటికి ఆమెలో పెరుగుతున్న తత్వచింతన, చదువుకోవాలన్న ఆసక్తి ఆమెను ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దాయి. తీరిక సమయాలలో ఆమె తనకు దొరికిన పురాణాలను, శాస్త్రాలను పరిశీలించి చదివేది. సామాన్య మానవుని పరిపూర్ణునిగా, దేవునిగా కూడా తీర్చిదిద్దగల శక్తి భారతీయ సాహిత్యంలో ఉంది. అదొక తరగని నిధి. అపూర్వమైన, అమూల్యమైన వజ్రాలెన్నో అందులో తరచిన కొద్దీ దొరుకుతాయి. అలా వివేచనతో చదివేది కనుక తిరుపతమ్మకు ఆ గ్రంథాల వలన వివిధ విషయాలపై చక్కని అవగాహన కలిగింది. అయితే తిరుపతమ్మలో కనిపిస్తున్న ఆధ్యాత్మిక భావనను లోకం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. తల్లిదండ్రులకు కూడా ఆమె వైఖరి కొరుకుడు పడలేదు. సామాన్యంగా అంతా ఆలోచించినట్లే వారు కూడా పిల్లకు పెళ్లి చేస్తే సరి, దారికి వస్తుందని ఆలోచించారు. సంబంధం కూడా వెతికే పని లేదు. మేనమామ కొడుకు గోపయ్య గారికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో మల్లయ్య గారికి అనిగెండ్లపాడు నివాసులు కన్నేటి వారి ఇంటి ఆడపడుచైన చంద్రమ్మతో వివాహం జరగటంతో మార్గం సుగమమైంది. ఇకనేం తిరుపతమ్మ గోపయ్యల వివాహాన్ని ఎంతో వైభవంగా శివరామయ్య దంపతులు తమ స్వగృహంలో ఏర్పాటు చేశారు. సంప్రదాయం ప్రకారం కన్య ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి గౌరీ పూజలో నిమగ్నమైంది. ముత్తైదువులు తిరుపతమ్మను పెళ్లికూతుర్ని చేసి కాళ్లకు పసుపు రాచి పారాని పెట్టారు. నుదుట కళ్యాణపు బొట్టును తీర్చి బుగ్గన కాటుక చుక్క దిద్దారు. మంగళహారతి ఇచ్చి వడికట్టు బియ్యంతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రపటంతో గంపలో కూర్చుండబెట్టి కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వచ్చారు. ఆత్మస్వరూపిణి అయిన తిరుపతమ్మ పరమాత్మ స్వరూపుడైన గోపయ్యను చేర ఉవ్విల్లురుతూ ఉంది. ఇదే కదా సృష్టి రహస్యం. ఆది దంపతుల అవతార రూపాల కళ్యాణాన్ని తిలకించిన నాటి పెళ్లి పెద్దల భాగ్యం ఏమని చెప్పగలం? పైకి లౌకికంగా అది మానవ కళ్యాణమే కానీ యథార్థానికి అది మరొక పార్వతీ పరమేశ్వర కళ్యాణంగా భాషించి లోక కళ్యాణదాయకమైంది. గురువులు, బంధువులు, మిత్రులు అందరూ 100 ఏళ్లు వర్ధిల్లమని ఆశీర్వదించి అక్షింతలు చల్లారు. 3 మూర్తులతో పాటు 3 అమ్మలు దిగివచ్చి తమ అంశావతార మూర్తులైన దంపతులను దీవించి వెళ్లి ఉంటారు. 3 దేవతలు ఆ కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి ఆనందంతో పులకరించి ఉంటారు. ఒక పక్క వేద మంత్రఘోష, మరొక ప్రక్క బాజా భజంత్రిల సంరంభం, వేరొక ప్రక్క బంధుమిత్రుల సందడి ముప్పిరిగొన్న ఆ కళ్యాణ వైభవాన్ని వర్ణించటం ఎవరితరం? వివాహానంతరం శివరామయ్య దంపతులు తమ కుమార్తెకు అత్తగారింట్లో నడుచుకొనవలసిన రీతులు నీతులు బోధించి అత్తమామలకు వరునికి అప్పగింత పెట్టారు. ఎట్టకేలకు తమ ఆప్త బంధువుల నుండి, స్నేహితురాండ్ర నుండి, కన్నవారి నుండి సెలవు తీసుకొని తిరుపతమ్మ తన భర్త గోపయ్య వెంట పల్లకి నెక్కి మంగళ తూర్య నాదాల మధ్య అత్తవారి ఊరైన పెనుగంచిప్రోలుకు ప్రయాణమైంది. మార్గమధ్యంలో పల్లకీ మోసే బోయిలకు దాహమైంది. వారు పల్లకీని ఒక చెట్టు కింద దించి తమ దప్పిక తీర్చుకొనుటకై వెళ్లారు. అంతవరకు ఎండకన్నెరుగక గారాబు పట్టిగా పెరిగిన తిరుపతమ్మ అటు పెళ్లి సందడికి, ఇటు ప్రయాణాల బడలికతో పల్లకీలోనే కునుకసాగింది. చెట్టుకొమ్మల మధ్య నుండి మధ్యాహ్నపు టెండ ఆమె సుకుమారమైన ముఖంపై పడసాగింది. సరిగా ఆ సమయాన ఒక అద్భుతం జరిగింది. ఒక దివ్య సర్పం ఎక్కడి నుండి వచ్చిందో ఏమో తిరుపతమ్మ ముఖార విందానికి ఎండ పొడ తగలకుండా తన పడగ విప్పి గొడుగు పట్టింది. పల్లకీలోనే ఒక ప్రక్కకు ఒరిగి కునుకుతున్న గోపయ్య కన్ను తెరిచి ఆ వింతను చూసి అచ్చరు పొందాడు. దప్పిక తీర్చుకొని పల్లకీ చేరవచ్చిన బోయీలు ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వారి అలికిడికి ఆ ఫణిరాజు తిరుపతమ్మ పాదాల కడ తల మోకరించి ఆ తల్లికి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆ చోటు విడిచి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా తిరుపతమ్మ సామాన్య స్త్రీ కాదని, దివ్య శక్తిమంతురాలని గ్రహించి ఆమె మహిమను కొనియాడసాగారు. ఆ తర్వాత పెళ్లి బృందం ఎంతో ఆనందోత్సాహాలతో ముందుకు సాగి ఊరేగుతూ పెనుగంచిప్రోలు చేరి కృష్ణయ్య ఇంటిలో ప్రవేశించింది. తిరుపతమ్మతో పాటు ఆమె పుట్టింటి వారిచ్చిన అరణపు గోవు, ఇంటిలో వాడుకునే సామానంతయు చీర సారిలతో సహా కృష్ణయ్య ఇంటికి చేరాయి. తిరుపతమ్మ తన అత్తవారింట కాలిడిన ముహూర్త బలం ఎలాంటిదో కానీ వారింట మహర్దశ ఎత్తుకున్నది. ఇంటికే ఒక కొత్త కళ వచ్చింది. ఇల్లు పాడి పంటలతో, ధనధాన్యాదులతో తులతూగసాగింది. అంతేకాదు ఆ అమ్మ మహిమ ఎలాంటిదో గాని ఆ ఊళ్ళో మహమ్మారి, స్ఫోటకం వంటి అంటువ్యాధులు, గ్రహబాధలు పొడసూపకుండా పోయాయి. తిరుపతమ్మ భక్తిభావం, పాతివ్రత్యం ఊరిలో విశేష ప్రచారాన్ని పొందాయి.
ఆ ఊరిలో ఉండే ఒక జ్ఞాన వృద్ధురాలు ఒకనాడు తిరుపతమ్మను చూడటానికై కృష్ణయ్య గారింటికి వచ్చింది. తిరుపతమ్మను చూసి ఎంతో ఆనందపడింది. అమ్మా తిరుపతమ్మ, నీ ముఖంలో భక్తిభావం తొంగి చూస్తోంది. నీవు వచ్చినది మొదలు ఈ ఇంటిని సకల సౌభాగ్యాలతో అలరారేలా చేశావు. నిన్ను చూస్తుంటే నా మనసులో ఏ జన్మ అనుబంధమో కానీ ఆనందం పెళ్ళుబికి వస్తోంది. నా శక్తి ఉన్నంత వరకు నీకు తల్లి దగ్గర లేని లోటు కనపడకుండా కాచుకుంటాను అని చెప్పి వెళ్ళింది. ఆమె మాటలకు ఆనందపడిన తిరుపతమ్మ ఆ పెద్ద మనిషి పేరు ఊరు అడిగి తెలుసుకున్నది. ఆమెయే ముదిరాజ వంశానికి చెందిన పాపమాంబ. పాపమాంబను మళ్లీ చూసి తిరుపతమ్మ ఇలా ప్రశ్నించింది. అమ్మా పాపమాంబ, నీవెంతో అనుభవం కలదానివి. నేనిప్పుడు కాపురానికి వచ్చిన దాన్ని. నాపై నీకింత ప్రేమ వాత్సల్యం ఎందుకు కలిగాయమ్మా? దానికి పాపమాంబ నవ్వి, అమ్మా తిరుపతికి వెళ్లేవారు తిరుమలేశును దర్శించి పవిత్రులవుతారు. నేను నిన్ను దర్శించి పునీతురాలనవుతున్నా. అదే మన సంబంధం. నీ పూజా కార్యక్రమాలలో నేను నీకు చేదోడు ఆదోడుగా ఉంటూ సేవ చేసుకోవాలని అనుకుంటున్నా. నాకు అవకాశం ఈ తల్లి అన్నది. తిరుపతమ్మ మహిమను తొలుత లోకానికి చాటింది. పల్లకీలో ఆమెకు తన పడగను గొడుగు పట్టిన పాపరేడు కాగా ఆమె అలౌకిక ప్రభావాన్ని గుర్తించి సేవ చేసిన మహాత్మురాలు పాపమాంబ. తిరుపతమ్మ మంచితనం గురించి పెనుగంచిప్రోలు జనం ఎంతగానో కొనియాడసాగారు. అందుకు పెద్ద కోడలు చంద్రమ్మకు అసూయ కలిగింది. తన సంగతి ఎవరూ అనుకోకపోవటం ఒక బాధ అయితే, తోటికోడలను ప్రశంసలతో ముంచెత్తటం మరో బాధ అయింది. పైగా పుట్టినింటి నుంచి తెచ్చుకున్న నగలతో పట్టుచీరలతో తిరుపతమ్మ వైభవంగా వెలిగిపోవటం ఆమెకు కడుపు మంట కలిగించింది. దాంతో ఆమె తోటికోడలు పట్ల అకారణంగా ద్వేషం పెంచుకుంది. సమయం చూసుకొని ఏవేవో సూటీపోటీ మాటలంటూ ఉండేది. ఆమె నెమ్మదిగా అత్తగారిని పొగిడి తన బుట్టలో వేసుకున్నది. ఇద్దరూ కలిసి ఏదో ఒక నెపంతో తిరుపతమ్మ మనసును ఎత్తి పొడుపు మాటలతో బాధ పెట్టేవారు. అలా తిరుపతమ్మకు అత్తగారి తోటికోడలి ఆరళ్లు మొదలయ్యాయి. తిరుపతమ్మకు ఈ అనుభవం కొత్తది. ఆమె ఏనాడు ఎవరితోనూ మాటపడని అభిమానవతి. తన పట్ల అత్త తోటికోడలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. తుఫాను వచ్చి వెళ్లిన తర్వాత ఆకాశం నిర్మలంగా ఉన్నట్లు అత్త తోటికోడలు కలిసి ఎంత గొడవ రేపినా, ఎన్ని మాటలన్నా తిరుపతమ్మ తర్వాత శ్రీమన్నారాయణును తలుచుకుంటూ తనలో ఏ అలజడి కనిపించకుండా మనసును నిర్మలం చేసుకునేది. తెల్లవారితే చాలు, నీ పూజలే నీకు కానీ మా సంగతే పట్టదు నీకు అనో. పొయ్యి మీద పాలు పెట్టి ఎక్కడికి ఏగిచ్చుకొని పోయావే? ఆ పాలన్నీ బుగ్గిపాలయ్యాయి కదే. నీ ముఖం మండ అనో. ముగుణ్ణి కొంగును కట్టుకొని కులుకుతున్నావు కదే మాయలాడి అనో. ఇలా రకరకాలుగా దూషిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు తిట్టినప్పుడల్లా తిరుపతమ్మ మౌనం వహించేది. మనసులో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని జపించేది. అంతేకాని అత్తకు కానీ తోడికోడలికి కానీ ఎదురు చెప్పేది కాదు. రాను రాను ఆమె జీవితం దుర్భరంగా మారినా తన భర్త ముందు కానీ ఇతరుల ముందు కానీ తిరుపతమ్మ బయటపడి ఒక్క మాటైనా పలికేది కాదు. ఆరళ్లు పెట్టే అత్తకు ఏ కారణం దొరికినా ఊరుకోదు కదా. తిరుపతమ్మకు ఇంకా సంతానం కలగకపోవటం కూడా ఒక నేరమే అయింది. గొడ్రాలి పుటకని, నేరక కొడుకు కట్టుకున్నామని ఏవేవో తిట్లు శాపనార్థాలు తిరుపతమ్మపై గుప్పించేవాళ్ళు. ఆమె మనసును నొప్పించేవాళ్ళు. తిరుపతమ్మను ఆరళ్లు పెట్టడం చూసి మహాలక్ష్మి కోపించిందా అన్నట్లు అత్తవారింట సంపద క్షీణించసాగింది. కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండ నొల్లదు అని ఊరకే అన్నారు ఆ పెద్దలు. కాలక్రమాన ఆ ప్రాంతంలో అనావృష్టి ఏర్పడి కరువు కాటకాలు విలయ తాండవం చేయ మొదలెట్టాయి. తిరుపతమ్మ తెచ్చిన అరణపు ఆవు వల్ల కలిగిన ఆవు దూడలతో పశు సంపద పెంపొంది 7 దొడ్ల నిండా గోగనం నిండిపోయింది కృష్ణయ్య గారికి. పశు సంపద పెరిగినా ఆ ప్రాంతంలో ఏర్పడిన కరువు పరిస్థితుల వలన వాటికి మేత దొరకటం కష్టమవుతూ వచ్చింది. గోపయ్య గారికి ఆలమందల పట్ల ఎనలేని ప్రేమ. మేత లేక డొక్కలెండిపోవుచున్న ఆవులను చూచి ఆయన గుండె తరుక్కుపోయేది. వాటిని ఊరికి ఉత్తరంగా ఉన్న అడవుల్లోకి తోలుకొని పోయి ఆ పశు సంపదను దక్కించుకోవాలని ఆయన నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు విన్నవించి వారి అనుమతిని సంపాదించాడు. గోపయ్య గారితో పాటు మరికొందరు కూడా తమ తమ పశువుల మందలను అడవులలోకి మేతకై తోలుకొని పోవటానికి తయారయ్యారు. గోపయ్య గారు తన ప్రయాణం సంగతి భార్యతో కూడా చెప్పారు. ఆ విషయం తెలిసిన ఆమె ఎంతో దుఃఖపడింది. భర్తను వదిలి ఉండటం ఎలాగా అని బాధపడింది తిరుపతమ్మ. నిత్యం భర్త పాదాలకు నమస్కరించకుండా ఆమెకు తెల్లవారదు.
అలాగే భర్త పాదాలకు ప్రాణమెల్లనిదే ఆ తల్లి నిద్రపోదు. అందుకే తెల్లవారుజామున భర్త ప్రయాణమై వెళ్తున్నాడనగా ఆ రాత్రి ఆమె తన భర్త దగ్గరికి పోయింది. ఆయనతో దీనంగా, మిమ్ములను వదిలి నేనెలా ఉండగలను, మరల మీ దర్శనం ఎప్పటికో అన్నది. దానిపై గోపయ్య గారు ఆమెకు ధైర్యం చెప్తూ, పిచ్చిదాన్న, ఈ ఇంట నీకేమి కొదువా, ఎందుకింత బాధపడతావు, పశువుల బాధ చూడలేక ఈ పని పెట్టుకున్నానే కాని నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా, నీవెప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు బయలుదేరి రానా అని లాలించి పలికాడు. దానికి ఆమె జవాబు చెప్తూ, స్వామి, స్త్రీకి కావలసింది భర్తతో కలిసి ఉండటమే కదా, ఎన్ని సంపదలున్నా పెనిమిటి తోడుకవి సరివస్తాయా, భర్తకు దూరం ఉండవలసి రావటం కన్నా దుర్భరమైన సంగతి ఏముంటుంది, ఇలాగే మీ సేవ చేసుకుంటూ మీ ప్రేమానురాగాలను పంచుకొని జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని వేడుకున్నది. మనకు ఎడబాటు రాకూడదనే కదా నా తాపత్రయం. అయినా ఒక్కొక్కసారి విధిని దాటలేం. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. అర్ధాంగికి న్యాయం చేకూర్చటం కన్నా ఉత్తమ పురుషునికి వేరే కర్తవ్యం ఏముంటుంది, కనుక నీవు ధైర్యంగా ఉండు. నేను సాధ్యమైనంత త్వరలో తిరిగి నిన్ను చేరుకుంటాను. కరువు కలకాలం ఉండదు కదా అని నచ్చచెప్పాడు. ప్రయాణ సమయంలో తిరుపతమ్మ తన వెంట వచ్చిన అరణపు ఆవును పసుపు కుంకుమలతో పూజించింది, పూలమాలలతో అలంకరించింది, కర్పూర హారతులిచ్చి ఆ గోవును ఆలమందకు అగ్రభాగంలో నిలిపింది.